సాహితీ మిత్రులకు నమస్కారం. కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో నేను వినిపించబోయే కథ నాగలి చప్పుడు. రచయిత పొన్నుకున్నం వర్కి. 100 ఉత్తమ మలయాళ కథల సంకలనములోనిది. తెలుగు అనువాదం నలిమెల భాస్కర్. నయనం ప్రచురణలు సిరిసిల్ల కరీంనగర్ వాళ్ళు ప్రచురించారు. రచయిత గురించి కొద్దిగా. పొన్నుకున్నం వర్కి 1910 జూన్లో ఎడత్వాలో జన్మించారు. ట్రావెన్కూర్ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారు. పిటి చాక్కో, టిసి కిళెక్కముడి అనే వాళ్లతో కలిసి నేషనల్ బుక్ స్టాల్ ప్రారంభించారు. సాహిత్య ప్రవర్తక సంఘానికి, కేరళ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా పనిచేశారు. మల్నాడులోని పీడిత క్రైస్తవ రైతు కూలీల జీవితాల్ని రచనల ద్వారా ఆవిష్కరించారు. దోపిడీకి గురవుతున్న కర్షక వీరుల కోసం కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఆందోళన సాగించిన మొదటి మలయాళ కలం యోధుడు. అనేక కథా సంపుటాలు, నవలలు రాశారు. కథలోకి వెళదామా? నాగలి చప్పుడు. ఎద్దులంటే చాలు ఔసేప్ సెటన్ అన్నీ మర్చిపోతాడు. ఇతర రైతులందరూ అతనికి ఎద్దుల పిచ్చి పట్టింది అంటారు. అతన్ని కన్నన్ ఎద్దు గురించి ఆశ్చర్యపోని రైతులే లేరు. ఔసేప్ సెటన్ ఆరో ప్రాణం కన్నన్. బూడిద రంగు, మంచి కండలు శరీరం, కుక్కగొడుగు మొగ్గల్లాంటి కొమ్ములు, వీపు మధ్యలో మూపుకి చెరువులో ఓ సుడి, బయటికి స్పష్టంగా కనిపించే కళ్ళు. కన్నన్ నడకకి ఓ ప్రత్యేకమైన అందం ఉంది. దున్నే చోట ఇతరత్త ఔసేప్ సెటన్ మనసులో ఉన్న భావాల్ని అది ఇట్టే పసిగట్టగలదు. గట్టు పెట్టేటప్పుడు, వరి కట్టలు కట్టే చోట ఎక్కడ అతను ఏం అనుకుంటున్నాడో అర్థం చేసుకునే సామర్థ్యం ఆ ఎద్దుకు కరతల మలకం. దాన్ని ప్రేమగా నిమరడం తప్పితే అతను ఏనాడు కొట్టడు. ఇతర రైతులంతా తమ ఎద్దుల్ని ఉద్దేశించి తిట్టిపోస్తారు. అతనికి అలాంటి అవసరం ఎప్పుడూ కలగనే లేదు. ఓ మంచి మిత్రునితో మాట్లాడినట్లుగానే అతను దాంతో వ్యవహరిస్తాడు. వేరే ఎద్దులు ఎన్ని ఉన్నా వాటన్నిటికీ నేతృత్వం మాత్రం కన్నందే. ఓ మడి దున్నటం పూర్తయ్యాక మరో మడిలోకి వెళ్ళేందుకు కన్నన్కు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడు ఏ పని చేయాలో దానికి బాగా తెలుసు. తర్వాత మడిలోకి మారగానే ఔసేప్ సెటనే కాస్త విరామం కోసం కన్నన్తో, ఒరేయ్ కాస్త ఆగు, నన్ను ఆకు వేసుకోనియ్యి, తమలమలేక చాలాసేపు అయింది అని తన అవసరాన్ని తెలియజేస్తాడు. ఆ మాటలు వినడం తరువాయి కన్నన్ను కాలు కదపక అలా శిలాప్రతిమలా నించునిపోతుంది. ఆ రైతు తమలపాకు వేసుకుని ఏదో గొణుగుతాడు. కన్నన్ మళ్ళీ పని మొదలెడుతుంది. ఓ మడి విడిచి మరో మడిలోకి మారుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా కన్నన్ అడుగు తీసి అడుగు వేస్తుందో. గట్ల మీద ఎక్కడా తన కాలి అడుగులు వేయదు. అవి చాలా చిన్న గట్లని, వాటి మీద ఏ కాస్త పాదం మోపినా అవి చెడిపోతాయని తెలుసు. అందుకే ఆ ఎద్దు తన గిట్టలు మోపదు. చెప్పేది ఇట్టే అర్థం చేసుకునేపాటి తెలివితేటలు ఉన్న ఆ ఎద్దుని కట్టేసి ఉంచాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత దాన్ని గట్టు ఎంబడి స్వేచ్ఛగా వదిలిపెట్టవచ్చు. అలా వదిలిపెట్టేటప్పుడు మాత్రం కొన్ని అవసరమైన మాటలు ఔసేప్ సెటన్ ఇలా చెబుతాడు. ఒరేయ్, నోటికొచ్చిందల్లా తినేసి కడుపు పెంచుకోకు. ఆ అరటి చెట్టు మీద కళ్ళు వేయకు, విన్నావా? ఎంతో కష్టపడి రైతులు నాటు వేసుకున్న అరటినో కొబ్బరి లేత మొక్కనో అది ససేమిరా ముట్టదు. పైగా వాటిని ఎవడైనా దొంగతనంగా తీసుకొని పోతుంటే తన కొమ్ముల్ని ఆయుధాలుగా మార్చి వాని ఎంటపడి అంతు చూసేదాకా వదలదు. దున్నటం పూర్తి కాగానే దాని దేహానికి ఉన్న బురదని కడిగి శుభ్రం చేయడం అంటే ఔసేప్ సెటన్కు వల్లమాలిన ప్రేమ.
ఎడమకాలు కాస్త ఎత్తరా, తల ఎందుకు ఊపుతున్నావు, కొమ్ములు మరీ ఆడించకరా, ఏరా కాస్త అల్లరి చేయక నించో అనే ఔసేప్ సెట్టన్ మాటల్లోని ప్రతి పదము దానికి అర్థమవుతుంది. అది ఒక్క ఖండనకు మాత్రమే తెలిసిన ఇతర భాష. సాధారణంగా దానికి స్నానం చేయడం అంటేనే అయిష్టం. అయినప్పటికీ ఆ రైతు ప్రేమ ముందర అది తల వంచుతుంది. ఇదంతా చూసి ప్రేమించడం తెలియని రైతులు కొంతమంది ఇలా అంటారు. ఏ పోకిరి ఎద్దైనా కానివ్వండి, ఔసేప్ సెట్టన్ తన చేత్తో ఏదైనా పెడితే చాలు, దాని ప్రవర్తనే మారిపోతుంది. అతను ఎద్దులతో ఓ రకమైన రహస్యాలు చెబుతాడట. అస్తమానం ఆ రైతు తన ఎద్దుల గురించే తిరుగుతాడు. పశుపోషణ గురించి మాట్లాడటం అంటే అతనికి ఇసుగు విరామం ఉండవు. అతను అప్పుడప్పుడు ఇలా అడుగుతాడు కూడాను. పశు సంపదని అంతా రక్షించాలి రక్షించాలి అనే ఉపన్యాసాలు దంచేవాళ్లే, కానీ వాటి కోసం కనీసం కంచెలు వదులుతున్నారా? మరి ఇలాగైతే ఎలా? గడ్డిపోసలకు బదులు గడ్డాలు మీసాలు పెట్టి రక్షిస్తారా పశువుల్ని అని. కన్నన్ కడుపు నిండిందంటేనే ఔసేప్ సెట్టన్ ఆకలి తీరుతుంది. పశువులు ఆకలితో మలమల మాడితే ఆ ఇంటి ఐశ్వర్యం నశిస్తుందని అతని విశ్వాసం. చివరికి అడవిలో నుంచి తెచ్చిన ఓ రకమైన దుంపలే తీసుకోండి, వాటిని చిన్నగా కోసి మెత్తగా దంచిన తర్వాతే ఎద్దుకు పెడతాడు. లేక రెండు మొగలి గుత్తులే కానివ్వండి, వాటిల్లోని ముళ్ళు తీసేసి బాగా దంచాకే ఔసేప్ సెట్టన్ తన ఎద్దు దగ్గరికి తీసుకువెడతాడు. అతను బయటికి ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వాకిట్లోకి వచ్చి ఏరా కన్నా అని పిలుస్తాడు. అతని స్వరం వినిపించడం తరువాయి ఆ ప్రేమమూర్తి అయిన ఎద్దు లేచి అతను దగ్గరికి వెళ్ళేదాకా తలెత్తి చూస్తూ నించుంటుంది. అయితే ఓ పిడికెడు పచ్చగడ్డి లేదా రెండు పండ్ల తొక్కలు, ఏదైనా ఓ తాయిలంతో అతను దాన్ని సమీపిస్తాడు. అతని చేతిలోంచే అది వాటిని తినేస్తుంది. ప్రేమతో శరీరం నిమురుతుంటే అది అతని శరీరాన్ని నాగుతుంది. దానికి అతని ఒంటి మీద ఎండిపోయి ఉన్న చెమట ఉప్పు అంటే ఎంతో ఇష్టం. ఎంత సందడిలోనైనా అది ఔసేప్ సెట్టన్ గొంతు ఇంటే ఇట్టే గుర్తుపట్టేస్తుంది. అతని మాట వినిపిస్తే చాలు అది మబ్బుని చూసిన మయూరమై ఆహ్లాదపడుతుంది. దున్నేటప్పుడు తన వెనకాల ఖచ్చితంగా ఔసేప్ సెట్టన్ ఉండాలనేది దాని షరతు. ఇతరులెవరైనా దున్నుతుంటే కొన్ని కొంటె పనులు విధిగా చూపిస్తుంది. ఆ పనులు ఆగాలంటే వాడు పనిలో నుంచి వెళ్ళిపోవాల్సిందే. వద్దురా, మన కుట్టప్పని కదూ, నీకు తెలియదు అని ఔసేప్ సెట్టన్ సంధివచనాలు మొదలు పెడతాడు. దున్నేటప్పుడు ఓ మాటో వాక్యమో లేకుండా ఔసేప్ సెట్టన్ రాగాలాపన చేస్తాడు. అది చక్కగా ఆకాశసీమలకు పాకిపోతుంది. హో ఓ ఓ ఓ ఓ అంటూ గొంతు ఎత్తుకుంటాడు. అలా ఆ రాగం 1-2 నిమిషాల దాకా సాగుతుంది. అందులో ప్రణయ గీతాల్లోనో శ్రామిక గేయాల్లోనో వినిపించే కూనిరాగపు సహజ సిద్ధమైన స్వరం ఉంటుంది. లేదా పశువుల ప్రణయం లేదా ప్రణవం అనడం బాగుంటుందేమో. ఔసేప్ సెట్టన్ కూనిరాగం తీస్తే చాలు ఆ ఎద్దు తన బాధని, అలసటిని, వేసటిని మరిచిపోయి పాటలో లీనమవుతుంది. దాని మెడలోని మువ్వల సవడి, ఎడతెగని గిట్టల చప్పుడు అతని రాగాలాపనకు తాళం వేస్తున్నట్లు ఉంటాయి. ఓసారి ఓ తమాషా జరిగింది. ఆ రోజు తుండిత్తిన్ కేళన్ కొడుకైన పాచ్చన్ నాగలు పట్టుకున్నాడు. మలేరియా కారణంగా ఔసేప్ సెట్టన్ మంచం పట్టి ఉన్నాడు. ఔసేప్ సెట్టన్ తన దగ్గర ఉన్న ఎద్దుల జతను ఇవ్వకపోతే కేళన్ దున్నటం పూర్తి కాదు. అందుకని ఏమైనా కానిమ్మని అతను కన్నన్ని మరో ఎద్దుని ఇచ్చాడు. ఇతర ఎద్దులతోనూ తన తోటి ఎద్దులతో పాటు అది మడిలోకి దిగింది. ఓ చాలు దున్నటం పూర్తయింది. మరో చాలు మొదలవుతున్న పాచ్చన్కు కూనిరాగం తీయాలనిపించింది. ఇంకేం, కన్నన వెనకాల నించుని పాచ్చన్ రాగాలాపన చేస్తున్నాడు. అసలు వాడికి సంగీతం అంటేనే తెలీదు.
మరెందుకు పాడటం అంటే అతనికి పాడాలనిపించింది అంతే. ఆ దరిద్రపు సంగీతం వినిపించటంతోనే కన్ననకు ఒళ్ళు మండింది. వెంటనే అది తల అటు ఇటు ఊపుతూ తన అయిష్టాన్ని ప్రకటించింది. పాచ్యం లెక్క చేయలేదు. పైగా దానికి ఇష్టమయ్యేలా అలా తల ఊపుతుందనుకున్నాడు. పాడే ప్రతి వ్యక్తి తన పాట ఇతరులకు నచ్చుతుందనే నమ్మకంతోనే ఉంటాడు కదా. కాసేపు కన్నం తన అయిష్టాన్ని అలాగే ప్రకటించింది. పాచ్యం ససేమిరా ఖాతరు చేయలేదు. గొంతెత్తి సంగీతాన్ని అవమానించిన పాచ్యం కుడికాలి మోకాలి చెప్పుకేసి గురి చూసి బలంగా అది ఒక్క తన్ను తన్నింది. అంతే. అలా ఆ సంగీతజ్ఞుడు ఇంట్లో కూర్చుని 3 రోజులు కదలక మెదలక ఉండాల్సి వచ్చింది. దాదాపు 12 ఏళ్ళు ఎడతెరపి లేకుండా కన్నన్ ఔసేప్ సెట్టనకు సహాయం చేసింది. ఈ పుష్కర కాలంలో ఎన్నోసార్లు పంటలు కోశారు. హేమంత శిశిరాలు అనేక పర్యాయాలు వృక్ష లతాదుల్ని తాకి వెళ్ళాయి. భూస్వాములు, రాజదండాలు, మకుటాలు అన్నీ కింద పడిపోయాయి. ఆశ్చర్యకరమైన అనేక మార్పులొచ్చాయి. మనిషి దోపిడీ చేయని కొత్త వ్యవస్థ అంటూ బరువైన మాటలు ఆకాశం దాకా సాగాయి. అయితే ఔసేప్ సెట్టన్ మాత్రం తన ప్రియాతి ప్రియమైన ఎద్దుల్ని అమ్ముకోక తప్పలేదు. బంగారం పండే భాగ్యకేదారమైన పొలాన్నే తాకట్టు పెట్టాల్సి వచ్చింది. మనఃపూర్వకంగా కాదు, మనసున్నా లేకపోయినా అతను అలా చేసి తీరాల్సిందే. పెళ్ళేడు దాటించుకున్న ఓ బిడ్డకు అతను ప్రేమపాత్రుడైన కన్నతండ్రి. వరకట్నం అడుగుతున్న సాంఘిక దురాచారం అతన్ని ఘోరమైన పరిస్థితుల్లోకి నెట్టింది. 1500 రూపాయలకు పొలం రాసిచ్చాడు. అది కట్నానికి సరిపోయింది. పెళ్లి కత్తులకు వేరే కావాలి. ఆ కత్తుల కోసం తనకు ఎద్దులు ఎంత ఇష్టమైనవైనా అమ్మక తప్పింది కాదు. అతను రాత్రి పగలు అనకుండా 10-20 ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. పైగా అతను మంచి రైతు. కానీ ఫలితం అతని తల వెంట్రుకలు నెరిశాయి. కంటిపాప మందగించింది. చర్మం ముడతలు తేలింది. వాతరోగం అతనికి చెలికాడయింది. కత్తితో గుచ్చినా దిగని ఆనెలున్నాయి అతని చేతుల్లో. కానీ ఏం చేయగలడు? సుమారు 10,000 ఏళ్లకు ముందున్న పాత పనిముట్లతోనే అతని వ్యవసాయం సాగింది. రాను రాను భూసారం తగ్గిపోయింది. ఎరువులు లేవు. మహత్తరమైన యజ్ఞము లాంటి వ్యవసాయానికి సాయం కోసం వరుణదేవుడితోనూ, మేఘాలతోనూ, పర్వతాలతోనూ, వాయుదేవునితోనూ మొరపెట్టుకుంటూ అతను ఋగ్వేద సూత్రాలు ఆలపించసాగాడు. ఆ ప్రార్థనా కాలం నాటి అసహాయ స్థితిలో నుంచి అతను ఇంకా బయటపడలేదు. కానీ అతన్ని అవమానించే వ్యాపారులు, దోపిడీ పద్ధతులు దినదినకండం బాగా అభివృద్ధి చెందాయి. కన్నన్ను అమ్మి పగ్గం అప్పచెప్పాక ఔసేప్ సెట్టన్ అక్కడ నించోలేదు. పగ్గం అప్పగించాక కొన్న వ్యక్తులు ఓ రూపాయి ఇవ్వడం రివాజు. ఎన్ని రూపాయలైనా వెలకెట్టలేని కన్నీళ్లతో అతను వెళ్ళిపోయాడు. తన యజమాని ఇంటిలో నుంచి వెళ్ళిపోవడానికి కన్నన్కు ఎంత మాత్రం మనస్కరించలేదు. అది తన ప్రాణానికి ప్రాణమైన ఔసేప్ సెట్టన్ను చూడటానికి తల ఎత్తింది. సరిగ్గా ఆ సమయంలోనే దక్షిణం వైపున్న పనస చెట్టు నీడలో కళ్ళు తుడుచుకుంటూ ఓ మనిషి నించుని ఉన్నాడు. అతనికిప్పుడు మాటలు కరువయ్యాయి. అతని గుండె బరువు దింపుకోవడానికి ఇప్పుడు అతనికి ఎవ్వరూ లేరు. వాస్తవమైన ప్రేమని ప్రకటించడానికి మాటలు చాలు. నిజానికి కన్నన్ లాంటి ఎద్దులు, ఔసేప్ సెట్టన్ లాంటి రైతులు ఈ భూమండలంలో లేరనవచ్చు. అందుకే ఆ 2 హృదయాలు ఎడిపోవడానికి బాధపడుతున్నాయి. ఆ తర్వాత కొంతమంది రైతులు వైనాడన్ అడవుల్లోకి బయలుదేరారు. ఎంత చిత్రం! సొంత ఊళ్ళోనే అవమానింపబడి అసహాయులై వలస వెళ్ళిపోతున్నారు. ముక్కు మొహం తెలియని ఊరు. తోబుట్టువులకో కావలసిన వాళ్లకో దగ్గర ఉన్న ప్రాంతం కాదు. వైనాడన్ అడవులు మలేరియా జ్వరాలకు ప్రసిద్ధి. ఓ ఔసేప్ సెట్టన్, ఎలా? ఏం చేద్దాం? తెలిసి ఎలా వెళదాం? పొరుగింటి కిట్టూ సార్ అన్నాడు. మరేం చేయగలం? నాకు భూమిలో సారం ఉన్న పచ్చి మన్ను తెచ్చిపెట్టు. మట్టి వాసన లేకపోతే నా మనసు మండిపోతుంది. ఔసేప్ సెట్టన్ అలా తెలిపాడు. వేదన నిండిన ఆ రైతు జీవితం గమ్యం లేని సుడిగాలిలా సాగుతుంది. ఇదిగో ఇవాళ రేపు అంటూ ఆ మల్బార్ ప్రయాణం వాయిదా పడుతుంది. ఉన్న 7 సెంట్ల భూమిని తగిన ధరకు అమ్మేయాలి. మరో సమస్య కూడా ఉంది.
ఔసేప్ చెట్టన్ కూతురు కత్రికుట్టి. ఆమె గర్భవతి. తొలి ప్రసవం. ఆ పసిముఖం చూశాకే బయలుదేరదాం అనుకున్నాడు ఔసేప్ సెట్టన్. ఆ రోజు వ్రతం విడుపు దినం. క్రైస్తవులకు సంబంధించినంత వరకు ఎంత దరిద్రుడి ఇంట్లోనైనా ఆ రోజు సంతోషకరమైన దినం. వంటింటి నుంచి చౌలూరించే మాంసపు వాసనలు వ్యాపించే రోజు. పింగాణే పాత్రలోంచి బెల్లపు అప్పాల ఘమఘమాయింపులు. కొబ్బరి నూరు, కరివేపాకు కలిపిన వేడి మాంసపు కూర, తెల్లని బెల్లపు అప్పాలు ఉంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ శుభదినం నాడు పై వంటకాలు లేకపోతే ఏదో వెలితి. కానీ ఔసేప్ సెట్టన్ దీర్ఘ నిశ్వాసము వదిలి కూర్చున్నాడు. దూరంగా ఎక్కడో దున్నుతున్నట్టున్నారు. అక్కడి నుంచి మట్టి వాసన, ఎద్దుల అలికిడి వినవస్తున్నాయి. అతని మనసులో లేదు. పశువుల పాకలో పైన సాలెగూటిలో చిక్కుకుపోయిన తన ప్రియమైన నాగలిని చూసి మనసు చివుక్కుమంది. పెద్దగా నిట్టూర్చాడు. కన్నం లాంటి 2 ఎద్దులు, 4-5 ఎకరాల పొలము, ఈ నాగలి నా దుఃఖభరితమైన బతుకులో మళ్ళీ కొత్త వసంతాన్ని తీసుకురాగలవా అనుకున్నాడు. అలాంటి అదృష్టానికి నోసుకున్నావా మళ్ళీ అని నిస్సహాయుడైన ఆ రైతు ఉస్సురన్నాడు. ఇలాంటి విషయాల గురించి భర్తతో పాటు మరియే ఇచ్చేడత్తి కూడా బాధపడుతుంది. ప్రసవానంతరం చేసే మర్యాదలతో సహా కూతుర్ని, శిశువుని మర్నాడే అత్తవారింటికి పంపాలి. మగబిడ్డే, ఒకందుకు మంచిదయింది. మగవాడు కాబట్టి బంగారంతో అవసరం లేదని సంతోషించారు. కానీ ఓ వెండి వడ్డాణమైన శిశువు నడుముకు చుట్టాలి. ఓ డ్రెస్సు సైతం అవసరమే. డబ్బుల కొరత కారణంగా ఆ దంపతుల కూతురైన కత్రికుట్టికి కనీసం అవసరం మేరకు ఓ చీరో జాకెట్టో ఏదీ పెట్టలేదు. ఆ విషయాన్నే పదే పదే వెత్తి చూపుతూ ఆమె అత్తగారు, ఆడబిడ్డలు ఆక్షేపిస్తున్నారు. ఎలాగైనా ఆమెకు ఒక చీర, 3 జాకెట్లు కొని తీరాల్సిందే. ఇంకా ఓ పెట్టె, పలహారాలు, పాడియావు ఇలాంటి లాంఛనాలు లేకపోయినా పర్వాలేదు. అత్యవసరమైనవి ఇవ్వకపోతే ఎలా? ఇదంతా ఎలా వెళ్ళదీయటం అని ఔసేప్ భార్య మదనపడుతుంది. అయితే ఆ మాతృహృదయానికి చప్పున ఓ విషయం గుర్తుకు వచ్చింది. ఆమెకు ఓ చిట్టి ఉంది. కాస్త పొదుపుగా ఆమె చిట్టి వేసింది. ఆ నెల ఆమెకే తగిలింది. 40 రూపాయలు. ఔసేప్ చెట్టనుకు ఇది తెలియదు. దుఃఖభారంతో కూసున్న భర్తను చూసి మరియే ఇచ్చేడత్తి, మీరు మనిషేనా? మునిలాగా ఇలా కూసుంటే ఎలా? బిడ్డని రేపు పంపించొద్దా? నేను ఓ చిట్టి వేశాను. దేవుని దయతో ఈ నెలలు నాకు వచ్చింది. 40 రూపాయలున్నాయి. కొట్టాయం వెళ్ళి అత్యవసరమైనవి కొనండి అంది. ఔసేప్ చెట్టనుకు కొండంత ఊరట కలిగింది. తెలివంటే నీదేనే అంటూ హృదయపూర్వకంగా భార్యను అభినందించాడు. నిజానికి అతనే కూతురి ఖర్చుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలి. తనకు ఆ పని చేతకాకపోయింది. ఆ గడ్డు సమస్యకు భార్య పరిష్కారం కనిపెట్టింది. సంతోషంగా ఆకు వేసుకోవడానికి ప్రయత్నిస్తూ అతను సరే వెళతాను అన్నాడు. నాన్నా, నా జాకెట్ గుడ్డుకు కాస్త జరీ ఉండని కత్రికుట్టి తండ్రికి సూచన ఇచ్చింది. అన్నట్లు పన్ను కట్టలేదు, అది కూడా చెల్లించిరండి మరి ఇచ్చేడత్తి గుర్తు చేసింది. అన్నింటికీ ఇదే కదా సొమ్ము, అతను ఫిర్యాదు చేస్తున్నట్లు అన్నాడు. ఏమైనా పర్వాలేదు, నాకు 2 జాకెట్లు కావాలి అంది మళ్ళీ ఇచ్చేడత్తి. బిడ్డకు చీర, జాకెట్లు, నీకు 2 జాకెట్ గుడ్డలు, పైగా పన్ను కూడా చెల్లించాలి. మొత్తం నా దగ్గరుంది 40 రూపాయలు. ఓ పని చెయ్యి, నువ్వే కొట్టాయం వెళ్ళి కొనుక్కో, నాతో కాదు అన్నాడు ఔసేప్ చెట్టన్. ఆడవాళ్ళు ఇంటి పనులు చూడ్డానికే, బయటవన్నీ మీవి. అందుకని చిన్నప్పుడు నన్ను ఓ మీసాలున్నోడి చేతిలో పెట్టింది. అయితే ఓ పని చెయ్యి, వంటింట్లో దూరి పొయ్యి బూదుతూ బోళ్ళు తోముతూ కూసో, అది మీసాలు పెట్టుకుని. తల్లి మాటలు విని కత్రికుట్టి నోరు మూసుకుంటూ వచ్చే నవ్వు ఆపుకుంది. ఔసేప్ చెట్టన్ సంకన గొడుగుతో, భుజాన తుండుగుడ్డుతో నడుముకు డబ్బులు చెక్కుకొని బయలుదేరాడు.
వ్రతం విడుపు దినం. కొట్టాయంలోనూ కోలాహలంగా ఉంది. క్రైస్తవుల కొట్లు ఏవీ తెరవలేదు. అయినా ఇతర బట్టల కొట్లు బోలెడు ఉన్నాయి. 1-2 కొట్లలో దూరి కొన్ని రకాల గుడ్డలు, వాటి ఖరీదులు కనుక్కున్నాడు. అయ్యయ్యో, ధరలు మండిపోతున్నాయి అనుకున్నాడు. గుడ్డలకు ఇంతేసి ధరలుండాల్సిన అవసరం లేదని ఆ వృద్ధిని అభిప్రాయం. ఏమైనా రద్దీ తగ్గిపోని అనుకున్నాడు. ఎక్కడైనా ఓ అణా తగ్గింపు ధరలకు దొరకవా అనుకుంటూ నడక ప్రారంభించాడు. అలా అతను మున్సిపాలిటీ భవనం ముందరకొచ్చాడు. అక్కడ గోడకు బయట కొన్ని ఎద్దుల్ని ఒకే వరసన కట్టి ఉంచారు. వాటి ప్రతి పక్కటెముకని లెక్కించడానికి వీలున్నట్లు తోలు, ఎముకలు మాత్రమే మిగిలిపోయిన ఆకారాలవి. చివరికి ఓ ముసలి ఎద్దు ఉంది. దాని తోకకు, ఇతర అవయవాలకు పుళ్ళు. దాని వీపు మీద ఇరువైపులా గట్టిపారిన ఆనెలున్నాయి. ముదిరి విరిగిపోయిన కొమ్ములతో ఉంది. అది మానవ జాతిలో లోపించిన జీవకారుణ్యాన్ని ఎత్తి చూపుతుంది. ఇలా అక్కడ ఎన్నో ఎద్దులున్నాయి. ఆ ఎద్దులన్నీ మనిషి దివాళాకోరుతనాన్ని ప్రదర్శిస్తున్నాయి. అన్నింటి మీద మున్సిపాలిటీ తాలూకా నల్లని మరణముద్రలున్నాయి. వ్రతం విడుపు దినం సందర్భంగా మనుషులకు అవసరమైన మాంసం వాటి శరీరాల్లో మిగిలిపోయి ఉంది. మున్సిపాలిటీ అధికారులు ముద్ర వేయని పశువుల్ని కోసినట్లయితే కసాయి వాళ్ల మీద కేసులు పెడతారు. అన్నింటికన్నా మిక్కిలి సాధారణ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించే మున్సిపాలిటీకి పై పశువుల్ని మాంసానికి యోగ్యమైనవా కావా అని పరిశోధించే పనిలో ఏమాత్రం వెసులుబాటు లేదు. అలా కానట్లయితే కసాయి వాళ్ళు కనిపించిన ప్రతిదాన్ని కోసి అమ్ముతారు. ఆ సందర్భంగా మున్సిపాలిటీ వాళ్ళ అత్యున్నత సేవ ఆ మరణముద్రల్లో కనిపిస్తుంది. ఆ ఎద్దుల్లో చాలా వాటికి ఓ రకంగా ఊరటగానే ఉంది. కారణం, అలాగైనా తమ జీవితాలకి విముక్తి లభిస్తుందని అవి ఆనందంగా ఉన్నాయి. మంచి ప్రాయంలో అవి శక్తివంచన లేకుండా శ్రమించాయి. అవసరం తీరిపోయాక ఆ మూగజీవులు నిందలకు, తిట్లకు, క్రూరత్వానికి గురవుతున్నాయి. నిందలు, క్రూరత్వము నిండిన జీవితం కన్నా మరణం ఎంత ఉత్తమం. ఔసేప్ చేటన్ ఆ ఎద్దుల్ని చూసి కాసేపు అలాగే నిలుచున్నాడు. అతని హృదయంలో ఒదిగి ఉన్న జీవకారుణ్యం వేదనకు గురైంది. మొత్తం 30-40 పశువులున్నాయి. కొందరు ఆ ముద్రల కోసం పశువుల్ని తీసుకొస్తున్నారు. మరణదండన విధించబడిన మిత్రుల్ని చూస్తున్నట్లు ఒక్కొక్క పశువుని చూస్తూ ఔసేప్ చేటన్ ఉత్తరం వైపు నడవసాగాడు. ఆశ్చర్యం! అతను ఆపాదమస్తకం వణికిపోయాడు. దృష్టి మందగించిన తన కళ్ళు కొంపదీసి మోసం చేయట్లేదు కదా అనుకున్నాడు. చిక్కిపోవడంతో నేనంటే నేనని తోలు ఎముకలు పోటీ పడుతున్న ఆ పశువుల మీద అతని దృష్టి మరో మారు నిలిచింది. అంతే, అతని గుండెల్లో నొప్పి, కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. శరీరం స్వాధీనం తప్పుతుంది. అవును, ఆ ఎద్దు అతని ప్రియాతి ప్రియమైన ఖన్నన్. ఖన్నా! ప్రేమతో నిండిన అతని గుండె అట్టడుగు పొరల్లో నుంచి తన్నుకొచ్చింది ఆ పిలుపు. ఒక్క ఉదుటన అతను దాన్ని సమీపించాడు. ఏ మాట అయితే దాని చెవులకు ఆహ్లాదాన్ని, ఆవేశాన్ని ఇవ్వగలదో ఆ మాటే అతని నోట వెలువడింది. బ్రహ్మాండమైన ఆ మున్సిపాలిటీ భవనం ముందర అది వంచిన తల ఎత్తకుండా ఉంది. జీవితం మీద ఆశలు మళ్ళీ దాని చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. అది తల ఎత్తి నలువైపులా చూసింది. కొడుకా, నువ్వు నన్ను గుర్తుపట్టావురా? నిన్ను ఈ పరిస్థితుల్లోనా నేను చూడాల్సి వచ్చింది. ఆ పశువు తలని ప్రేమ పొంగులు వారుతున్న తన హృదయానికి అత్తుకున్నాడు. దాని నెత్తిని, కనుబొమ్మల్ని తడిమాడు. అతని కరతల స్పర్శ సోకడం తరువాయి దాని తోక లేసింది. నిశ్శబ్దమైన హృదయంతో అది నిట్టూర్చింది. ఖన్నన్ శరీరం మీద ముద్ర వేశారా అని అతడు పరిశీలించాడు. అదుగో, ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అది చెరిగిపోతే ఎంత బావుణ్ణు. చెరిగిపోయేందుకు ఆ ప్రేమమూర్తి, త్యాగశీలి అయిన రైతు భగీరథ ప్రయత్నం చేశాడు. మున్సిపాలిటీ వాళ్ళు వేసిన నల్లని ముద్ర అంత సులువుగా చెరిగిపోయేది కాదు కదా. ఖన్నన్ కడుపు కింద ఓ వ్రణం ఉంది. ఈగలు జుయ్యన ముసురుతున్నాయి. నీ ఎద్దేనా ఇది?
కసాయి వాళ్ళల్లో ఒకడు ఔసేపు చెట్టని అడిగాడు. నువ్వేనా దీన్ని తీసుకొచ్చింది? అవును. చెమటలు పట్టి ఉన్న ఔసేపు చెట్టను గుండెల్ని ఆ ఎద్దు నాకసాకింది. అలా అతని చెమట నాకి అతని శరీరం చల్లబరచటంలో అది తన జీవితకాలమంతా శ్రమించింది. అంతిమ గడియల్లోనూ ఆ మూగజీవి అతని చెమట వాసనని ఆస్వాదిస్తుంది. దాని జీవితంలో ముడిపడి ఉన్న చెమట అది. వృద్ధుడైన ఆ రైతు వేడివేడి కన్నీటి బొట్లు కన్నన్ ముఖం మీదకి దారం తెగిన ముత్యాల్లా జారిపడుతున్నాయి. దాన్ని వదిలేసేయ్, ఇప్పటికే ఆలస్యమైంది. పగటికల్లా దీన్ని మాంసం కొట్టులో ఇవ్వాలి. కసాయివాడు తాకీది ఇచ్చాడు. అవును, 2-3 గంటల్లోగా కన్నన్ వ్రతం ఇడుపు దినానికి మాంసంగా మారబోతుంది. పొద్దుపోయింది. ఒసేయ్, దీపం పెట్టడానికి ముందు కాస్త అరుగు శుభ్రంగా ఊడ్చిపెట్టు. ఔసేపు చెట్టన్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మరి ఎచ్చేడెత్తి తన కూతురితో అన్నది. ఎందుకమ్మా నాన్న ఇంత ఆలస్యం చేస్తున్నాడు? కత్రి అడిగింది. ఊరికి వెళ్ళినవాడు కదా, వస్తారులే, మరి ఎచ్చేడెత్తి జవాబు చెప్పింది. కొట్టాయం వెళితే ఇప్పటికే రావాలి కదమ్మా. చీర జాకెట్ గుడ్డలు చూడాలన్న ఆశతో ఎదురు చూస్తున్న కత్రి అసహనంగా అంది. ఆమె కళ్ళన్నీ తండ్రి వచ్చే దారిలోనే పరుచుకుని ఉన్నాయి. మరి ఎచ్చేడెత్తి కూడా చూస్తుంది. ఔసేపు చెట్టన్ పత్తాలేడు. దీపాలు ముట్టించారు. అమ్మా, నాన్న వస్తున్నాడు, అదుగో నాన్నే, సంతోషంగా అరిసింది కత్రి. ఆమెలో మొదట నాన్నను చూసింది తనేనన్న గర్వమూ ఉంది. ఏకాగ్రతతో తల్లి కూతుళ్ళు ఇద్దరూ పరికించారు. ఔసేపు చెట్టనే కదా? పొరుగుంటి మాత్తు అడిగాడు. అతనికి కుట్టు పని తెలుసు. జాకెట్లు 3 రాత్రికి రాత్రే కొట్టాలి. కత్రి పొద్దుటే వెళ్ళిపోవాలి. అందుకని మాత్తూని ముందే పిలిచి ఆ పని సమ్మతింపజేశారు తల్లి కూతుళ్ళు. గుడ్డల మూటను కళ్ళారా తోడాలని ఆతృత పడుతున్న తల్లి కూతుళ్ళ ముందు ఆ కుటుంబ యజమాని తీరా కన్నన్తో ప్రత్యక్షమయ్యాడు. అయ్యో కన్నన్! కత్రి ఆశ్చర్యంగా అంది. గుడ్డలెక్కడా? మరి ఎచ్చేడెత్తి ప్రశ్నించింది. కన్నన్ తన పాత ఇంటి వాకిట్లోకి రాగానే ఆనందంతో గంతులేసింది. ఆ తర్వాత నిట్టూర్చింది. ఇంకేం? ప్రశ్నల పరంపర. ఔసేపు చెట్టన్ మూగవాడై గడ్డానికి చేతులు ఆనించి కూసుని ఉన్నాడు. మరి ఎచ్చేడెత్తి చిందులు తొక్కుతుంది. బట్టలు తేలేదన్న బాధ భరించలేక కత్రి ఏడుపు అందుకుంది. ఆ నేరస్తుడు ఒక్క అక్షరం సైతం మాట్లాడలేదు. చెమటతో అతని శరీరం పూర్తిగా తడిచిపోయింది. బిడ్డా, అతను కంఠం రుద్ధమవుతుంటే పిలిచాడు కూతుర్ని. నాకు నీలాగే ఇది కూడాను. ఆ కసాయివాడు తుండుతో ఆ దుఃఖితుడు కళ్ళు తుడుచుకున్నాడు. ఆ మాట పూర్తి చేసే సామర్థ్యం అతనికి కరువయింది. ఆ రాత్రి మహాక్రూరంగా గడిచింది. క్షణమొక యుగంగా నిద్ర పోకుండానే నెట్టుకొచ్చారు. తూర్పు తెలతెలవారుతుంది. కన్నన్ కడుపు కింద ప్రాణానికి ఓ మందు సిద్ధం చేసుకొని ఆ రైతు పాకలోకి నడిచాడు. అది దివ్యమైన ఔషధం. పశువుల రోగాలకు ఔసేపు చెట్టనుకు బాగా తెలిసిన వనమూలికలు బోలెడు ఉన్నాయి. అతను తెల్లవారిక ముందే మందు తయారు చేసుకుని తీసుకొచ్చాడు. ఆ మందుతో అతను పశువుల పాకలోకి వెళ్ళాడు. 4 కాళ్ళు బారా చాచి మెడ పైకి పెట్టి కన్నన్ పడుకుని ఉన్నది. కన్నా, ఒరేయ్, అతను ముద్దుగా పిలిచాడు. ఆ ఎద్దు ఇంక లేవదు. బహుశా నిర్భాగ్యురాలైన తన గురించి ఆ కుటుంబం గొడవ పెట్టుకోవడం, బాధపడటం తోడకుండా ఉండేందుకు కావచ్చు. అది వెళ్ళిపోయింది. కన్నన్ మృతదేహానికి, వేదన అనుభవిస్తున్న ఆ రైతు హృదయానికి మీద సాలీడు గూటితో అల్లుకుపోయిన ఆ నాగలపై ఉన్న బల్లి ఏదో పలికింది. మిత్రులారా, ఈ కథలో సుదీర్ఘమైన రైతు జీవితం ఉంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథ వింటున్న మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు.